guys, welcome back to my channel Supriya Stories. So in this video ఈ beautiful makeup look you can see. So no makeup look, clean girl makeup look and brown monochromatic makeup look. So పేరు ఏదైనా సరే ఇంత నీట్ అండ్ క్లీన్ మేకప్ లుక్ క్రియేట్ చేయడానికి సింపుల్ స్టెప్స్ లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ ఆల్సో లాస్ట్లో యూ కెన్ సీ దిస్ బ్యూటిఫుల్ లిప్ షేడ్స్ ఓవర్ హియర్. ఈ లిప్స్టిక్స్ అయితే స్వాచ్ చేశాను. సో ఈ లిప్స్టిక్స్ ఈ బ్రాండ్స్ ఏంటో మీకు తెలియాలంటే వీడియో లాస్ట్ దాకా అయితే చూసేయండి. బికాస్ ఈ షేడ్స్ అన్ని స్కిన్ టోన్స్కి సూట్ అవుతాయి. అండ్ ఆల్సో అఫోర్డబుల్ ఆప్షన్స్ అయితే కూడా ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 150 ఓన్లీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ మీద ఏం లేదు. సో గైస్, మేకప్ వేసుకునే ముందు నేనైతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. నాది వచ్చి డ్రై స్కిన్ కాబట్టి నేను కొంచెం థిక్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. సో దట్ ప్రోడక్ట్స్ అనేవి నెక్స్ట్ స్మూత్గా అప్లై అవుతాయి అండ్ మన స్కిన్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది. ఫస్ట్ స్కిన్ కేర్ అప్లై చేసుకుని అండ్ నెక్స్ట్ మేకప్ అప్లై చేసుకుంటే make sure your hands are very clean. సో నెక్స్ట్ అయితే లిప్స్ డ్రైగా ఉంటాయి కాబట్టి మన లిప్స్ని నేను హైడ్రేట్ చేస్తాను. ఎందుకంటే మనం లిప్స్టిక్ వేసుకునే ముందు మన లిప్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటే మన లిప్స్ అనేవి డ్యామేజ్ అవ్వవు, బేసికలీ డార్క్ అవ్వవు. మేక్ షూర్ టు హైడ్రేట్ యువర్ లిప్స్. సో గైస్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమర్. అండ్ ప్రైమర్ ఈజ్ సో ఇంపార్టెంట్ స్టెప్. మనం మేకప్ వేసుకునే ముందు ప్రైమర్ అయితే అప్లై చేసుకోవాలి. సో మనకి ఎప్పుడైతే మన మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అని మనం అనుకుంటామో అప్పుడైతే ప్రైమర్ వేసుకోవాలి. మీకు ఈ పోర్స్ అనేవి స్మూత్గా కావాలో, ఎనీ వెడ్డింగ్ గెస్ట్ మేకప్ లుక్కి ఆర్ ఫెస్టివల్స్కి అలా హెవీగా రెడీ అయినప్పుడు మీరు ప్రైమర్స్ పెట్టుకోవచ్చు, ఇలాంటి సిలికాన్ ప్రైమర్స్. అండ్ ఆల్సో లైక్ మీకు గ్లోయి బేస్ కావాలి అనుకుంటున్నప్పుడు ఇలాంటి స్ట్రోక్ క్రీమ్స్కి వెళ్ళండి. సో ఇక్కడ వచ్చి మేబ్లిన్, ఇది మేబ్లిన్ చాలా బాగుంటుంది ఇది. అండ్ సో మనకి ఎక్కడైతే లైట్ వచ్చినప్పుడు ఏరియాస్ ఇలా కనిపిస్తుందో, యూ కెన్ సీ హై పాయింట్స్ ఎలా కనిపిస్తుందో అక్కడ మనం స్ట్రోక్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇట్ విల్ హైలైట్ యువర్ ఫేస్ అనమాట. యూ కెన్ సీ ఈ స్ట్రోక్ క్రీమ్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. దీనిపైన మేకప్ చాలా స్మూత్గా అప్లై అవుతుంది. ఐ జస్ట్ లవ్ దిస్. ఐ స్కిన్ గర్ల్ ఈస్ జస్ట్ కళ్ళు మూసుకొని మీరు ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది. సో కన్సీలర్ అయితే నేను ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి తీసుకుంటున్నాను గైస్. సో నా షేడ్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. నేను ఎప్పుడు వన్ షేడ్ డార్కర్ అయితే తీసుకుని ఐస్ కింద అప్లై చేసుకుంటాను. యూ కెన్ సీ నా కన్సీలర్ ఎప్పుడు కూడా మనకి డార్క్ షేడ్ ఉంటేనే డార్క్ సర్కిల్స్ కవర్ అవుతాయి గాయస్. సో గాయస్, నేను ఈ కన్సీలర్ని అయితే బ్లెండ్ చేసేస్తున్నా. సో యూ కెన్ సీ డార్క్ సర్కిల్స్ అనేవి గ్రేగా కనిపించట్లేదు బికాస్ డార్క్ కలర్ మన షేడ్ కైనా కొంచెం డార్క్ కలర్ కన్సీలర్ మనం పెట్టుకున్నాం కాబట్టి అస్సలు గ్రే కనిపించట్లేదు. మీకు ఎవరికైనా కన్సీలర్ గ్రేగా కనిపిస్తుందంటే దట్ ఈస్ నాట్ యువర్ షేడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ యూజింగ్ ఫౌండేషన్ కూడా ఇన్సైడ్ కాస్మెటిక్స్ గాయస్. నా షేడ్ వచ్చేసి MNY20. సో ఇలా బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ తీసుకుని లిటిల్ అమౌంట్ తీసుకోవాలి గాయస్. సో ఎక్కువ అమౌంట్ తీసుకుంటే కేకీగా అయిపోతుంది. సో వెరీ లిటిల్, నేను ఇంత డ్రాప్ తీసుకుని ఫేస్ అంతా అప్లై చేసుకుంటాను బై డాటింగ్ ఇట్. దీన్ని అయితే బ్లెండ్ చేసుకుంటున్నాను. సో నా మార్క్స్ ఇంకా విజిబుల్ అవుతాయి అండ్ ఐ ఆమ్ ఓకే విత్ ఇట్. సో యూ కెన్ సీ ద గ్లో. దట్స్ వాట్ ప్రైమర్ డస్. సో ఐ డోంట్ లైక్ సెట్ ఇన్ మై హోల్ ఫేస్, ఓన్లీ అండర్ ఐస్ ఒకటి అయితే సెట్ చేస్తాను. సో క్రీజెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి అండర్ ఐస్ ఒకటే అయితే నేను సెట్ చేసుకుంటాను. అగైన్ ఐఎమ్ టేకింగ్ మేబ్లిన్ ఫిట్ మీ. యూ కెన్ సీ ఇలాంటి ఒక ట్రయాంగిల్ పఫ్ తీసుకుని, ఒకవేళ మీ దగ్గర ట్రయాంగిల్ పఫ్ లేకపోతే బ్యూటీ బ్లెండర్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఎక్సెస్ అండ్ రిమూవింగ్ ఇట్ బ్యాక్. సో ఎప్పుడు కొంచెం కొంచెం ప్రోడక్ట్ మనం బిల్డప్ చేసుకోవాలి. అండ్ నౌ ఐఎమ్ సెట్టింగ్ ఇన్. మనం ఫౌండేషన్ కన్సీలర్ అప్లై చేసిన తర్వాత మన ఫేస్ అనేది కొంచెం ఫ్లాట్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు యాడ్ సమ్ కలర్ అనమాట. మనం కాంటోరింగ్ ఇష్టమైతే కాంటోరింగ్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఐ లవ్ బ్లష్. మనం బ్లష్ యాడ్ చేసుకుంటే మన స్కిన్ హెల్దీగా ఉన్నట్టు ఉంటుంది, ఈవెన్ ఇట్ ఈస్ నాట్ హెల్దీ. యా, సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ టిల్ వీ మేక్ ఇట్. సో నేనైతే మార్స్ కాస్మెటిక్స్ నుంచి తీసుకుంటున్నాను.
టైనీ డాట్. సో అగైన్ బ్లష్ చాలా తక్కువ అమౌంట్ నుంచి బిల్డప్ చేసుకోవాలి. ఓ మై గాడ్, ఐ ఫర్గాట్ దిస్ ఈజ్ సో పిగ్మెంటెడ్ అని మర్చిపోయాను నేను. అప్లై చేసుకునే టెక్నిక్ కూడా చాలామంది చాలా టెక్నిక్స్ వాడతారు. సో మన ఫేస్కి ఏ టెక్నిక్ సూట్ అవుతుందో చూసుకోవాలి. సో ఇలా చీక్స్ మీద మొత్తం చీక్ బోన్కి ఇలా పైనుంచి కింద దాకా అండ్ నోస్ అండ్ హియర్, దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ మీ. సో యూ కెన్ సీ అంత హెల్దీగా కనిపిస్తుందో. మేకప్ ఈజ్ అన్ ఆర్ట్ గైస్, అండ్ ఓన్లీ హూ లవ్స్ ఆర్ట్ కెన్ లవ్ మేకప్ అనిపిస్తుంది. అండ్ నేనైతే మేకప్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అని ఫీల్ అవుతాను. సో ఐ డోంట్ నీడ్ ఎనీ హైలైటర్. సో నేను ఎప్పుడు ఇలాంటి న్యాచురల్గా కనిపించే గ్లో కోసమే వెళ్తాను. నేను ఐ మేకప్ అయితే చేసుకుంటున్నాను. ఎలా చూస్తుంటే నా ఐస్ పైన లేయర్ అసలు హుడ్డెడ్గా ఉంది. కళ్ళు మూసుకుంటే చాలా స్కిన్ ఈ మడతలోకి వెళ్ళిపోతుంది. సో నా ఐస్ చాలా చిన్నవి. సో ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఐ మేకప్ చేసినా కనిపించదు మ్యాక్సిమం. బట్ ఐ లవ్ టు ఎక్స్పెరిమెంట్. సో నాలా హుడ్డెడ్ ఐస్ ఉన్న వాళ్ళకి నేను ఒక టెక్నిక్ చెప్తాను. అన్నీ న్యూట్రల్స్ ఉన్నాయి. మనకి ఇలా న్యూట్రల్ ప్యాలెట్ ఒకటి అండ్ కలర్ఫుల్ ప్యాలెట్ ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఐమ్ టేకింగ్ దిస్ షేడ్. ఎక్సెస్ అనేది రిమూవ్ చేసాను ఎప్పుడు. అవి మొత్తం అప్లై చేసుకుంటున్నా ఒక్క షేడే. కొంచెం నా న్యాచురల్ లైన్కి కొంచెం పైకి నేను వెళ్తున్నా టు ఫేక్ ఇట్. యూ కెన్ సీ పైకి వెళ్తే మన ఐ షాడో అనేది కనిపిస్తుంది లైక్ మీ. నెక్స్ట్ ఈ పింక్ అండ్ బ్రౌన్ కలుపుతున్నాను. నాకు పింక్ కొంచెం పింక్ టచ్ ఉండాలి, అలానే బ్రౌన్ టచ్ కూడా ఉండాలి. సో ఐఎమ్ మిక్సింగ్ దోస్. సేమ్ ఈ షేడ్ తీసుకుని నెక్స్ట్ వచ్చేసి మస్కారా గైస్. నా హుడ్డెడ్ ఐస్ని నా ఐ మేకప్తో ఇంత ఎలివేట్ చేసుకున్నాను. సో దాట్స్ ద పవర్ ఆఫ్ మేకప్. ఇట్స్ టైమ్ ఫర్ లిప్స్టిక్. నాకు యాక్చువల్లీ వింగ్ లైనర్ పెట్టుకోవాలనిపిస్తుంది, బట్ మై ఐస్ లుక్ బ్యూటిఫుల్. సో వింగ్ లైనర్ పెట్టుకోవాలా వద్దా అని డౌట్లో ఉన్నాను. మేబీ ఐల్ ట్రై గైస్. వై నాట్? Life is all about experimenting. Makeup is all about experimenting. Life is not about experimenting. సో మన హుడ్డెడ్ ఐస్కి ఎప్పుడు మనం చివరి నుంచి తీసుకుంటే వింగ్ బాగా కనిపిస్తుంది, నాట్ ఫ్రమ్ ఫ్రంట్. సో చివరి నుంచి వింగ్ తీసుకుని దాన్ని వెరీ థిన్ లైన్తో కనెక్ట్ చేయాలి, వెరీ థిన్. అదర్వైజ్ మన ఐ మొత్తం మనకి ఐ లైనరే కనిపిస్తుంది. సో యూ కెన్ సీ. సో నేను వింగ్ వేసుకుని చాలా ఇయర్స్ అవుతుంది గైస్. ఐ లవ్ వింగ్ లైనర్, బట్ సాడ్లీ నా ఫేస్ కొంచెం చబ్బి అవడంతో నా ఐస్ చిన్న అవ్వడంతో వింగ్ లైనర్ని వేసుకోవడమే నేను ఆపేసాను. బట్ యూ కెన్ సీ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా పర్ఫెక్ట్గా వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఐ డూ సేమ్ విత్ దిస్ ఐ. అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సో ఇదంతా మనకి బ్లాక్ లైనరే కనిపిస్తుంది. సో ఎప్పుడు మనం ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఎడ్జ్లో వింగ్ వస్తుంది. సో హుడ్డెడ్ ఐస్కి ఇది ఒక ట్రిక్. ఫర్ లిప్స్టిక్ ఐ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ యాక్చువల్లీ. చాలా న్యూ లిప్స్టిక్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ మార్స్ అగైన్. సో కొత్త లిప్ లైనర్, దీని ప్యాకేజింగ్ కూడా నేను ఓపెన్ చేయలేదు ఎలా ఉంటుందో. సో దిస్ లిప్ లైనర్ నేమ్ వచ్చి shade name 12. So this lip liner shade name వచ్చి 12 guys. So I'll swatch here. Wow. So I'll apply this lip liner. Wow. Such a coffee తాగుతాం కదా guys, ఆ కాఫీ కలర్ సేమ్. So this is from again Insight Cosmetics Joyful shade.
బ్రౌన్ టోన్స్ పీచ్ టోన్స్ కలిసి ఉన్నాయి. సో మన మేకప్ లుక్కి ఇది సూట్ అవుతుంది అనుకుంటా. మిగతా షేడ్స్ కూడా స్వాచ్ చేసి చూద్దాం. ఫ్రమ్ మేబ్లిన్ షేడ్ నేమ్ మోర్ టాప్. This is from Mama Earth Mocha Brown. So this is from My Glam, guys. Brown exquisite shade. Too bright. ఇది వచ్చేసి My Glam నుంచి again. Nude Bombshell. This straight up pink. I think I'll go with Joyful or Mama Earth. ఈ షేడ్స్లో మీకు ఏ షేడ్ నచ్చినా యూ కెన్ గో ఫర్ ఇట్. దీస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ షేడ్స్ ఆఫ్ న్యూడ్స్ అండ్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. సో నేను ఒక్క ప్రోడక్ట్ కొనాలన్నా ఒక 100 వీడియోస్ అయినా యూట్యూబ్లో చూసుకుంటాను. సో ప్రతి ప్రోడక్ట్ వెనుక నాకు 100 వీడియోస్ ఆఫ్ రీసెర్చ్ ఉంటుంది. సో నేనైతే బ్లైండ్లీ ఏ ప్రోడక్ట్ అయితే కొన్నాను. సో నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. ఈ లిప్స్టిక్స్ అన్నీ మన లిప్స్ మీద బాగుంటాయి విత్ మేకప్ ఆర్ వితౌట్ మేకప్. అండ్ ఈ లిప్స్టిక్స్ అన్ని స్కిన్ టోన్స్కి సూట్ అవుతాయి. నాట్ ఓన్లీ మై స్కిన్ టోన్, ఫెయిర్, మీడియం, డస్కీ, డీప్ అందరికీ ఈ లిప్స్టిక్స్ అయితే సూట్ అవుతాయి. ఐ ప్రామిస్ దట్. టుడేస్ వీడియో. సో ఇలాంటి మరిన్ని మేకప్ లుక్స్ అండ్ మరిన్ని వీడియోస్, మరిన్ని వ్లాగ్స్, మరిన్ని బ్యూటీ, స్కిన్ కేర్, ఫ్యాషన్ అండ్ ఫన్ వ్లాగ్స్, ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసేయండి అండ్ లైక్ దిస్ వీడియో. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్.